ఇప్పుడు మీరు చెప్పారు కర్నూలులో ప్రతి హౌస్ హోల్డ్కి నాకు తెలుసు, ప్రతి ఇంటికి వెళ్ళినా నా పేరు చెప్తారని. అదేవిధంగా 2009లో కూడా మెగాస్టార్ చిరంజీవి ఎన్నికల్లోకి వచ్చినప్పుడు కూడా పాలకొల్లు నుంచి బరిలోకి దిగారు, తిరుపతి నుంచి బరిలోకి దిగారు. పాలకొల్లు నా పుట్టిన ఊరు, గడప గడపకు తెలుసు నేను మెగాస్టార్ అన్నాడు అన్నట్టు. అయినా పాలకొల్లులో ఓటం తప్పలేదు. అంటే కర్నూలులో ప్రజలు మిమ్మల్ని ఒక వ్యాపారవేత్తగా చూస్తారు తప్పితే రాజకీయంగా వచ్చేదానికి ఇంకొక కోణంలో చూడొచ్చు కదా. నేను అట్లా చూస్తలేను. నాకు వీళ్ళందరితో ప్రత్యక్షంగా ఈ రోజు కూడా నేను మై రిలేషన్ విత్ మై కస్టమర్స్ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్. ఈరోజు నేను ప్లాట్ అమ్మి నా కస్టమర్ని ఎప్పుడు మర్చిపోతలేను. ఈరోజు ఒక ప్లాట్ నా దగ్గర మీరు ప్లాట్ కొంటే మిమ్మల్ని ఒక 5 అకేషన్స్లో నేను వచ్చి కలుస్తున్నా. 5 అకేషన్స్లో అంటే మీ బర్త్డే, మీ వైఫ్ బర్త్డే, మీ యానివర్సరీ, మీ చిల్డ్రన్స్ బర్త్డేస్. మాకు ఒక 5 మంది మా దగ్గర బాయ్స్ ఉన్నారు, గర్ల్స్ ఉన్నారు. ప్రతి అకేషన్లో మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని విష్ చేస్తున్నాం. ప్రత్యేకంగా ఒక 5 రూపాయలు మా శక్తి కొలది 6 రూపాయలు బొకే తీసుకొచ్చి మిమ్మల్ని విష్ చేసి మీతో ఈరోజు కూడా ప్రత్యక్ష సంబంధం పెట్టుకున్నాం. అదే 15 సంవత్సరాలు లోపల ఉన్న బాయ్స్ గర్ల్స్ అంటే ఒక చిన్న చాక్లెట్ బాక్స్ తీసుకెళ్ళి మీకు మా పిల్లలకి ఇచ్చి మేము ఆ రిలేషన్ మెయింటైన్ చేసుకుంటున్నాం. కాబట్టి ఈ రోజుకు నేను చిరంజీవి గారి ప్రచారం వేరు, కేజీ రెడ్డి గారి ప్రచారం వేరు. కేజీ రెడ్డికి ఉన్న రిలేషన్ వేరు. ఎందుకంటే వీళ్ళ బర్త్డేలని ఎలా మీరు డైరీ మెయింటైన్ చేస్తున్నారా? పక్కా డైరీ మెయింటైన్ చేస్తాం. ఒకసారి మీరు మా దగ్గర ఆస్తి కొన్న రోజే మొత్తం డేటా తీసుకుంటాం మేము. దీన్ని బట్టి చూస్తే భవిష్యత్తు రాజకీయాల దృష్ట్యానే మీరు ముందస్తు సమాచారం అంతా కూడా సేకరించి పెట్టుకున్నట్టుంది. అసలు ఆలోచనే లేదు. మా కస్టమర్కు గౌరవం ఇవ్వాలా, మా కస్టమర్తో రిలేషన్ పెట్టుకోవాలా, బిజినెస్ని పెంచుకోవాలనే ఆలోచనతో ఆ పని చేసాం. ఈ రోజుకి 25,000 కుటుంబాలని ఖచ్చితంగా 5 అకేషన్స్లో కలుస్తాం. 5 అకేషన్స్లో నాకే వాళ్ళు ఫోన్ చేస్తారు, మా బర్త్డే మేమే మర్చిపోయినావు, నువ్వు గుర్తుపెట్టుకున్నావు అని చెప్పేసి. సో చిరంజీవి గారి ప్రచారానికి, కేజీ రెడ్డి ప్రచారానికి ఏమాత్రం పొంతన లేదు. ఈరోజు ఎలక్షన్ 25వ తారీఖు 26వ తారీఖు అక్టోబర్లో అనౌన్స్మెంట్ చేసిన తర్వాత 30 నుంచి 35,000 ఓట్లు అదనంగా ఎన్రోల్మెంట్ అయినాయి. నాకు ఫోన్లు చేసి చెప్పారు, సార్ మీకు టికెట్ కన్ఫర్మ్ అయితే చెప్పండి, అంకుల్ మీకు టికెట్ కన్ఫర్మ్ అయితే చెప్పండి, మేము ఎన్రోల్మెంట్ చేసుకుంటామని చెప్పేసి. సో మా కర్నూలు ప్రజలకు విపరీతమైన అభిమానం, ప్రేమ ఉంది నా మీద. డెఫినెట్గా దాంట్లో ఏం సందేహమే లేదు మీకు. ఇక్కడ మరొకటి ఉంది కూడా, స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్న భాస్కర్ రాయలు కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. అయితే ఈరోజు కాపులను బీసీలలో చేరుతామని ఎన్నికలకు ముందు ప్రకటించిన చంద్రబాబు నాయుడు ఇంకా ఆ ప్రక్రియను కొనసాగిస్తూనే ఉన్నారు మంజునాథ్ కమిషన్ పేరిట. అంటే ప్రస్తుతం కాపులంతా కూడా సమావేశాలు అవుతూ ఉద్యమాలకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో కాపులు మీకు సహకరిస్తారని నమ్ముతున్నారా? సార్ ఇది గ్రాడ్యుయేట్ ఎలక్షన్. గ్రాడ్యుయేట్లలో కూడా కాపులు ఉంటారు కదా? ఉంటారు. ఖచ్చితంగా దీని మీద అంత పెద్ద కుల ప్రభావం ఉంటుందని చెప్పేసి కూడా నేను నమ్మను. గ్రాడ్యుయేట్స్ ఖచ్చితంగా ఒక వ్యక్తిని చూస్తారు, ఈ వ్యక్తి మనకు సమాజానికి ఏమైనా చేయగలరా అని ఆలోచన చేస్తారు. పర్టికులర్గా గ్రాడ్యుయేట్స్లో ఒక మంచి ఆలోచన కూడా ఉంది. ఇండివిజువల్గా నాకు హెల్ప్ కాకపోయినా పర్లే, ఈ సమాజానికి ఏమన్నా కేజీ రెడ్డి హెల్ప్ చేయగలరని కూడా చూస్తారు. వాళ్ళు ఖచ్చితంగా నేను చెప్పే మాట నమ్ముతారు, నాకు ఓట్లేస్తారు. సార్, కరువుకు నిలయమైన మన అనంతపురం జిల్లా కావచ్చు, కర్నూలు, కడప ఈ ప్రాంతంలో కూడా మీరు ఉపాధి అవకాశాలు కల్పించడానికి ప్రణాళిక రూపొందించాలనుకుంటున్నారు అని చెప్పారు మీరు ఇప్పుడు. అయితే మీరు అనుకున్నట్లుగానే ఆ పనులన్నీ చేయడానికి ఈ 3 జిల్లాల పరిధిలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు మీకు సహకరిస్తారని అనుకుంటున్నారా? ఖచ్చితంగా సహకరిస్తారు, ఆ సందేహం లేదు. ఆల్రెడీ నేను అందరినీ కలసడం కూడా జరిగింది. ఎన్లార్జెడ్ హార్ట్తో వాళ్ళు వెల్కమ్ చేస్తున్నారు. ఎందుకంటే ఈరోజు నేను కూడా మా నాయకులతో కూడా చెప్పడం జరిగింది, ఒక ఎమ్మెల్సీకి, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి ఒక మీనింగే మార్చబోతున్నాం. చాలామందికి కూడా ఒక అపోహ ఉంది, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అంటే ఎక్కడో గెలుస్తాడు, ఏమో ఎక్కడ ఉంటాడో ఎవరో చాలామంది కూడా తర్వాత గుర్తున్నాడు. కానీ నేనేం చెప్తున్నా, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అంటే హీ మస్ట్ బి ఏ మీడియేటర్ ఆర్ క్యాటలిస్ట్ ఇన్ బిట్వీన్ ద లోకల్ పొలిటీషియన్, ఏ ఫార్మర్ అండ్ ఇండస్ట్రీ లీడర్. చాలామంది ఒక పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ ఉన్నాయి ఇప్పుడు, వాళ్ళు పెట్టాలనుకుంటే ఒకసారి ఇంటర్నెట్లో చూసుకుంటారు ఆ ప్రాంతం ఏంది, ఆ కథ ఏంది అని. లేకపోతే వాళ్ళ మేనేజర్కి చెప్తే వద్దులేండి సార్ ఆ ప్రాంతంకి ఎందుకు అనే ఆలోచనలు కూడా చాలా వరకు ఉన్నాయి, మనం చూస్తున్నాం ఆ పరిస్థితులు. వాటికి అనుసంధానంగా నేను వెళ్ళి ఇండస్ట్రీ లీడర్తో కలవగలను, ఇండస్ట్రీ లీడర్ చెప్పగలను, మీరు విన్నది మీరు చూసినది చాలా తప్పు, మా ప్రదేశం చాలా మంచిది, మా లీడర్లు ఖచ్చితంగా మీకు సహకరిస్తారు, మా లీడర్లు ఇండస్ట్రీ రావడానికి ఇప్పుడు చాలా వెల్కమ్ చెప్తున్నారని చెప్పేసి వాళ్ళందరినీ తీసుకొచ్చి అనుసంధానం చేసి మా రైతులతో కూడా ఒప్పించి ఏదైనా ల్యాండ్ కావాలంటే ఆ ఇండస్ట్రీని ఏర్పాటు చేయడానికి, కంజీనియల్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేయడానికి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉంటాడు. దాని తర్వాత
వీళ్ళందరినీ తీసుకెళ్ళి ప్రభుత్వం దగ్గర తీసుకెళ్ళి అన్నీ రెడీగా ఉన్నాయి సార్, మీ పర్మిషన్స్ ఇస్తే మేము ఇండస్ట్రీ స్టార్ట్ చేసుకొని మా పిల్లలకు భవిష్యత్తు కల్పిస్తామని చెప్పితే మా నాయకుడు కూడా రెడీగా ఉన్నారు. కాబట్టి నేను చెప్పే ప్రణాళికలన్నీ కూడా ఏమాత్రం ఇబ్బంది లేకుండా మీరు 1.5-2 సంవత్సరాల లోపలనే చాలా చాలా డిఫరెన్స్ చూస్తారు రాయలసీమలో. ఖచ్చితంగా 3 జిల్లాల్లో టు స్టార్ట్ విత్ ఒక్కొక్క దగ్గర ఒక పెద్ద ఇండస్ట్రీ పెట్టించి 10,000 నుంచి 15,000 మందికి డైరెక్ట్ ఉపాధి కల్పించగలిగినామంటే ఇండస్ట్రీ యాక్సిలరేట్ అయిపోద్ది. ఒక్కసారి స్టార్ట్ అయిందనుకోండి, ఆ ఇండస్ట్రీ నుంచే ఇన్ఫర్మేషన్ పోతుంటుంది, ఈ ప్రాంతం మంచిది, ఈ ప్రాంతంలో లీడర్లు అందరూ సపోర్ట్ ఉన్నారు, ఖచ్చితంగా అందరు రావడం మొదలు పెడతారు. రాయలసీమ పరిశ్రమల సీమ అవుతుంది గ్యారంటీగా. అంటే ఎమ్మెల్సీ అంటేనే, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అంటేనే దాన్ని రూపే మార్చేస్తామంటున్నారు. ఎన్నికలకు ముందు ఎవరైనా చెప్పే మాట మీరు కూడా చెప్తున్నట్లు అనుకుంటారు అందరూ కూడా. ఎందుకంటే గతంలో ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న గ్రాడ్యుయేట్ కోటాలో గెలిచిన ఎమ్మెల్సీ గేయానంద్ ఇదే మాటలు చెప్పారు. నేను అధికారంలోకి వస్తే నేను ఎమ్మెల్సీ అయితే గిన నిరుద్యోగుడు అనేవాడు కనిపించకుండా చేస్తానని. అయితే ఆయన ఎమ్మెల్సీగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఒక్కటంటే ఒక కార్యక్రమం కూడా చేయలేదని దుమ్మెత్తిపోస్తున్నారు ఈరోజు మొత్తం కూడా గ్రాడ్యుయేట్లు అంతా కూడా. అంటే అలాంటి మాటలే మీరు ముటగట్టుకుంటారా, అంటే దానికి ఆ నిర్వచనాన్ని మార్చేస్తారంట? అన్ఫార్చునేట్లీ గయానంద్ గారు ఉద్యమ పార్టీ నుంచి వచ్చిన నాయకులు, వాళ్ళు ఉద్యమాలే చేస్తారు కానీ వాళ్ళు ఒక ప్రభుత్వ అధినేత దగ్గరికి వెళ్ళి మాకు ఇండస్ట్రీ పెట్టండి అని చెప్పేసి ఎప్పుడు చెప్పరు. వాళ్ళు అభివృద్ధి చేయమంటారు, మళ్ళీ ఏదైనా ఒక ఇండస్ట్రీ వస్తుంటే అబ్జెక్షన్ చేసేది వాళ్ళే. వాళ్ళు ఎప్పుడు ఇండస్ట్రీ పెట్టనేరు, వాళ్ళు ఇండస్ట్రీ కూడా తేలేరు. ఎందుకంటే వాళ్ళకి అవగాహన కూడా ఉండదు. ఒక అల్లరి చేసి ఒక న్యూస్లో రావాలా, మేము పేపర్లో రావాలా, దీంట్లో రావాలనే ఆలోచన ఉంటుంది. కానీ నాకు నిజంగా అవసరమైతే లేదు. ఈరోజు నేను రాజకీయాల్లోకి వచ్చి అబద్ధాలు చెప్పి ప్రజలకు మోసం చేయాల్సిన అవసరం అయితే నాకు లేదు. పర్టికులర్లీ నిరుద్యోగుల మీద నాకు ముందే చెప్పాను మీకు, పక్కా పల్లెటూరు నుంచి వచ్చిన వాడిని. నిరుద్యోగి తల్లిదండ్రులు ఎంత బాధపడుతుంటారనేది నేను 1984లోనే మా అమ్మ బాధపడడం చూసినాను. కాబట్టి ఇప్పుడు ఇంకా చాలామంది నిరుద్యోగులు ఉన్నారు. యాక్చువల్గా ఈ సమస్య ఈ రోజుతో పోదు. ఇంకా నిరుద్యోగ సమస్య ఇప్పుడు కానీ నిర్మూలించలేకపోతే ఇంకా ఎక్కువ అవుతుంది. ఇంకా ఎక్కువై చాలామంది ఫ్రస్ట్రేషన్లోకి వెళ్తారు. ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళి తప్పులు చేయడం మొదలు పెడతారు. వాటిని నివారించాలంటే ఖచ్చితంగా ఇండస్ట్రీ రావాలా. ఇండస్ట్రీ రావడానికి నాకు ఒక ప్రత్యేక అవగాహన ఉంది. నెంబర్ 1. నెంబర్ 2 ఇంట్రెస్ట్ ఉంది. మన పిల్లలు చెడు అలవాట్లకు బానిసలు కాకూడదనే ఒక ప్రత్యేక ఆలోచన ఉంది. కాబట్టి ప్రభుత్వాన్ని ఒప్పిస్తాను, మా లీడర్లను ఒప్పిస్తాను. ఈ పెద్ద ఇండస్ట్రీసే కాకుండా ప్రతి నియోజకవర్గానికి కూడా ఒక చిన్న ఇండస్ట్రియల్ పార్క్ మాదిరి తయారు చేసి చిన్న ఇండస్ట్రీస్, ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీస్ కూడా పెట్టించాలని చెప్పేసి ఆలోచిస్తున్నాము. నిరుద్యోగంతో పాటు చిన్న ఎంటర్ప్రెనర్స్ని కూడా తయారు చేస్తాం. స్లోగా ట్రైనింగ్ ఇచ్చి చిన్నది ఏ చిన్న బిజినెస్ అయినా పర్లేదు, చిన్న బిజినెస్ పెట్టి 2 ఉద్యోగం ఇచ్చాడు అనుకోండి, మా సార్ అంటాడు. ఆయన మీరు ఒకసారి జీతం తీసుకున్నా అంటే మా సార్ అంటాడు. సో అదొక ప్రైడ్. దాన్ని కూడా నేను ఆల్రెడీ ఇన్కల్కేట్ చేస్తున్నాను ప్రజల్లో, చెప్తున్నాను కనపడిన వాళ్ళందరికీ. రేపు పొద్దున గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అయిన తర్వాత ఇవే మీటింగులు పెట్టుకుంటా నేను. ఐ కెన్ డెఫినెట్లీ బీయింగ్ ఏ ఎక్స్పీరియన్స్డ్ బిజినెస్ మ్యాన్, ఐ కెన్ టీచ్ ద పీపుల్. అట్లీస్ట్ ఐ కెన్ కన్వర్ట్. నేను ఒక 100 మందితో మాట్లాడి ఒక 10 మంది కన్వర్ట్ అయినారనుకోండి, దాని తర్వాత ఇంకా అది స్టార్ట్ అవుతుంది. సో నేనైతే పాత ఎమ్మెల్సీల మాదిరో ఇంకొకరు ఎమ్మెల్సీల మాదిరో అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా నాకు ఈ ఎమ్మెల్సీ మీనింగ్ అనేది నేను తయారు చేసుకున్నది, నాకు ఎవరో చెప్పింది కాదు. ఒక పొజిషను, ఒక స్టేజీ, 2 స్టేజ్లు డౌన్గ్రేడ్ చేసుకొని కానీ ఇండస్ట్రీ తీసుకురావడానికి మా లీడర్లను ఒప్పిస్తాను. మా ప్రభుత్వం మీద కూడా ఖచ్చితంగా వాళ్ళని ఒప్పించి ఇండస్ట్రీ తీసుకొస్తామని చెప్పేసి ఖచ్చితంగా చెప్తున్నాను. 3 జిల్లాల నాయకులతో కూడా కలిశాము. వాళ్ళందరూ కూడా మాకు ముఖ్యంగా ఏకతాటిపైకి వచ్చి మద్దతు ఇస్తారని చెప్తున్నారు. ఎక్కడ ఒకరంటే ఒకరికి సరిపోవడం లేదు. అనంతపురం జిల్లా తీసుకుంటే జేసీ సోదరులకి అనంతపురం ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరికి ఉప్పు నిప్పులా ఉంది. ఇక కర్నూలులో తీసుకుంటే టీజీ వెంకటేష్, కేఏ కృష్ణమూర్తి వాళ్ళు ఒక వర్గాలు, శిల్పామోహన్ రెడ్డి, భూమానారెడ్డి 7 వర్గాలు. ఇంకా కడపలో చెప్పాల్సిన అవసరం లేదు, వర్గాలే వర్గాలు. ఇప్పటికే ఉన్న వేముల పార్సారెడ్డికి సరిపోదు, సతీష్ రెడ్డి అంటే వీళ్ళకి సరిపోదు, బీటెక్ రవికి సతీష్ రెడ్డికి సరిపోదు, సీఎం రమేష్ అంటే సతీష్ రెడ్డికి, సతీష్ రెడ్డి అంటే సీఎం రమేష్కి. ఇట్లా మొత్తం కూడా వర్గ విభేదాలన్నీ ఉన్నాయి. ఒకరితో కలిసి ఒకరికి సరిపోదు. ఈ వర్గ విభేదాల మధ్యన మీరు ఎలా రాణిస్తారు, ఎలా సర్దుకుపోతారు? నేను ఐఎమ్ ఏ న్యూట్రల్ మ్యాన్. వాళ్ళకు మీరు న్యూట్రల్ కావచ్చు, ఆడ వర్గాలు ఉన్నాయి కదా. వర్గాలు ఉంటే కూడా ఒక్కసారి ఎలక్షన్ వచ్చేటప్పటికి ఖచ్చితంగా మా లీడర్లంతా ఒకటిగా ఉన్నారు. ఈరోజు మీరు చెప్పినంత విభేదాలు ఏం లేవు. ఎందుకంటే నేను పర్సనల్గా అన్ని జిల్లాలకు పోయి వచ్చిన
నేను పోయినప్పుడు అందరం ఒకే రూమ్లో కూర్చొని ఒకే రూమ్లో చాలా బాగా కూడా మాట్లాడుకోవడం జరిగింది. ఏదన్నా ఇంటర్నల్గా వాళ్ళకి ఏదన్నా ఉందేమో మీకు తెలుసేమో, కానీ నాకైతే నా దృష్టికి అయితే రాలేదు. ఖచ్చితంగా వాళ్ళందరూ నాకు సపోర్ట్ చేస్తారు. వాళ్ళందరూ చెప్పడం కూడా జరిగింది, నీకు ఏం సమస్య ఉన్నా మాకు చెప్పండి. అందరూ వాళ్ళు ఆయన అన్నారు ఈయన అన్నారు కాబట్టి నాకు ఇప్పటి వరకు అయితే నాకు అది ఎన్కౌంటర్ కాలేదు. నేను ఆ సమస్య కూడా రాదని కూడా మీకు చెప్తున్నాను. మీరు ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. మీరు ఇంతవరకు కింద వర్గాలు అనేది నా దృష్టికి రాలేదు, ఇంటర్నల్ అంటున్నారు. ఎక్స్టర్నల్గానే బయటపడింది ఇటీవల కాలంలో. అనంతపురం కార్పొరేషన్ జేసీ దివాకర్ రెడ్డి గారు ఒక ఎంపీగా ఉంటూ కూడా ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరికి వ్యతిరేకంగా దీక్ష చేశారు. దీనిపైన ఒక త్రిసభ్య కమిటీని కూడా ప్రభుత్వం నియమించింది. ప్రస్తుతం ఒక గాంధీ బజార్ తిలక్ రోడ్ల మధ్య వివాదం సీఎం కోర్టుకు వెళ్ళింది. ఇది కూడా మీకు తెలియదు అంటారా? అది చాలా చిన్న విషయం అది సార్. రాజకీయంలో ఉన్న తర్వాత చిన్న చిన్న విషయాలు ఉంటాయి. అది ఎప్పుడో సద్దుమణిగిపోయింది, దాంట్లో ఏం సమస్య కూడా లేదు. ఇప్పుడు అందరూ కూడా నిన్న మీటింగ్కి వచ్చినారు, సీఎం గారు వచ్చిన మీటింగ్కి అందరం హ్యాపీగా అందరం ఆ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్గా చేసి సీఎం గారికి ఏమి మాకెక్కడ వర్గ వివాదాలు లేవని చెప్పేసి కూడా అందరూ నిరూపించుకున్నారు. కూడా కేజే రెడ్డిని, రాగమయూరి బిల్డర్స్ అధినేతను మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని.